ఒరే ఎటు తింటారా వీళ్ళు ఇక్కడ, నాకైతే అర్థం కావట్లేదు. గుండె పైన భారం పెరిగినట్టు, దాని తర్వాత ఏమంటే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇక్కడైతే మమ్మల్ని అయితే ఆపారు. వీళ్ళున్నారు కాబట్టి చాలా సేఫ్ అవుతుంది మాకు ఇక్కడ. అంటే ల్యాండ్ స్లైడ్ అయితే అయింది, అక్కడైతే మొత్తం క్లియర్ చేస్తున్నారు. బండి ఏమన్నా మన పేరు మీద అయితే లేదు మెయిన్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ అయితే మేమైతే లేలో అయితే ఉన్నాము. మేము స్టే చేసిన హోటల్ ఏమంటే కైల్ అనే హోటల్. ఇక్కడ ఏమంటే పర్ పర్సన్కి అయితే 300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే రూమ్కి ఏమంటే 900 నుంచి 1000 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఈ రోజు మా ప్లాన్ ఏమంటే లే నుంచి అయితే కార్డుంగ్లాకి. ఈ రోజు మిమ్మల్ని అయితే నేను గోప్రో వీడియో అయితే కలుసుకుంటాను. బాయ్. నైట్ అయితే మేము స్టే చేసింది ఏమంటే కైల్ అనే హోటల్లో. ఈ అన్న అయితే చాలా హెల్ప్ చేస్తారు మాకైతే. థ్యాంక్ యూ భయ్యా, ఆప్కు भी థ్యాంక్ యూ. ఆప్కు भी థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. నైట్ అయితే స్టే చేసింది మాత్రం ఈ హోటల్లోనే, హోటల్ కయూల్. మీకు ఏమంటే లొకేషన్ ఏమంటే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను, లేకపోతే లాస్ట్ బడ్జెట్ వీడియోలో అయినా యాడ్ చేస్తాను మొత్తానికి. అంటే మా వాళ్ళందరూ అయితే కార్డుంగ్లాకి అయితే పోవడానికి అయితే రెడీ అయిపోయారు. సబ్స్క్రైబ్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ ప్లీజ్ యూట్యూబ్ ఛానల్. రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడైతే చూసుకోవచ్చు లేడీస్ అయితే పెట్రోల్ పడుతున్నారు ఇక్కడ. ఇప్పుడేమంటే మేము కార్డుంగ్లాకి అయితే వెళ్తున్నాం. ప్రస్తుతానికి ఏమంటే కడుపులో అయితే ఏం పల్లె, ఏమైనా తినేసి అయితే బయలుదేరాలి. ఇప్పుడే చాలా లేట్ అయింది ఇక్కడ మనకు. అలిసిపోయాం ఇంకా, అంటే కళ్ళంతా ఎర్రగా అయిపోయాయి, మొత్తం బాడీ పెయిన్స్, ఇంకా హెడేక్ అయితే సివియర్ అయిపోయింది మాకైతే. ప్రజెంట్ మేమైతే లే సిటీ నుంచి అయితే బయటకి అయితే వచ్చాము. మనం ముందైతే చూసుకోవచ్చు బైకర్స్ మొత్తం ఇక్కడ ఆగున్నారు. అంటే ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది. మా దగ్గర ఏమంటే పర్మిట్ అయితే మేమైతే తీసుకున్నాము. ఇక్కడైతే మమ్మల్ని అయితే ఆపారు. ఇక్కడైతే చిన్న చెకింగ్ అయితే జరిగింది. అంటే బండి యొక్క ఆర్సీ అండ్ ఆధార్ అయితే అడిగాడు. ముందేమంటే పర్మిట్ అయితే అడుగుతారంట, చూద్దాం. కానీ ఏమంటే మన బండి ఏమంటే మన పేరు మీద అయితే లేదు మెయిన్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వేరే వాళ్ళ పేరు మీద అవుతుంది. కొంచెం అయితే ఇబ్బంది పడ్డాం ఇక్కడ. అంటే లే నుంచి ఏమంటే బయట తిరగాలన్నా లేలో తిరగాలన్నా పర్మిట్ అయితే తీసుకోవాలి. మేమేమంటే 3 డేస్కి ఏమంటే పర్మిట్ తీసుకున్నాము. 3 డేస్కి ఏమంటే మాకు దగ్గరగా 470 పడింది మాకు. పోను ఏమంటే ఊపిరి తీసుకోవడం కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేసెస్కి ఏమంటే ఊపిరి అయితే ఆడదంట, హెడేక్ వస్తుందంట, కాన్సన్ట్రేషన్ పోద్దంట అని అయితే చెప్తున్నారు. అంటే అవంతా ఏమంటే మెన్షన్ చేశారు అందులో. ఇక్కడైతే పర్మిట్ అయితే ఇక్కడైతే పర్మిట్ అయితే అడుగుతున్నారు మమ్మల్ని. పర్మిట్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతాం ముందుకి. వెల్కమ్ టు నుబ్రా వ్యాలీ అయితే ఉంది ముందు బోర్డులో అయితే. మనమైతే బండి అయితే ముందుకు కప్పుకున్నాం. అయిపోయింది మాల సత్తా. పర్మిట్ అయితే చూపించి అయితే బయలుదేరిపోయాం ఇంకా మేము. మొత్తం అంటే మట్టి కొండలు అలానే ఉంది. ఏమంటే ఒక మట్టిని అంటే పేర్చి ఉంటుంది ఇక్కడ. మనం ముందైతే వ్యూ అయితే చూసుకోవచ్చు, మంచు కొండలు అయితే ఉన్నాయి. అంటే చాలామంది ఏమన్నారంటే ఆ హోటల్ అన్న ఏం చెప్పాడంటే ముందు పోయేకుంది ఏమంటే రోడ్ అయితే చాలా డేంజర్ ఉంటుంది, మినిమం ఏమంటే 20-30 అయితే మెయింటైన్ చేయండి స్పీడ్, దాని నుంచి అయితే కొట్టకండి అది అన్నాడు. మా ముందేమంటే ఒక చిన్న ట్రాఫిక్ అయితే ఉంది, అర్థం కావట్లేదు ఏమైందని. క్యావా మేమేమంటే లే నుంచి నుబ్రాకి వెళ్తున్న మధ్యలో ఏమంటే ల్యాండ్ స్లైడ్ అయితే అయింది. అక్కడైతే మొత్తం క్లియర్ చేస్తున్నారు. దగ్గరగా ఏమంటే అరగంట నుంచి అయితే ఇక్కడే ఉన్నాము. వీళ్ళేమంటే గంట నుంచి అయితే ఇక్కడే ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ ముందైతే చూసుకోవచ్చు. మనకేమంటే ఆ హోటల్లో చెప్పినట్టయితే సేమ్ ఉంది రోడ్. అంటే ఒక 20-30 అయితే దాటలేదు మేము. చాలా డేంజరస్గా ఉంది రోడ్ అయితే ఇక్కడ. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మేము. మా ముందేమంటే బైకర్స్ మొత్తం వెళ్తున్నారు. ఒక బైకర్స్ కమ్యూనిటీ మొత్తం ఇక్కడే ఉంది వాళ్ళది. మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ముందేమంటే అద్దరిపోయే వ్యూ ఒకటి, పక్కనేమంటే పులిసిపోయే రోడ్ ఒకటి. పోయే బండికి కూడా ఏమంటే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ. మన పుష్పరాజు ఏమంటే లారీ ఎత్తుకుని అయితే వచ్చేస్తున్నాడు.
మీరు ముందైతే చూడొచ్చు, ఏమంటే ఒక కొండ మీద ఏమంటే స్ప్రే కొట్టినట్టు ఉంది తెల్లగా. ఇక్కడ ఏమంటే పోలీస్ అయితే ఆపారు, అంటే ఎంట్రీ చేసుకోమని అయితే ఆపారు మమ్మల్ని. ఇక్కడ ప్రతి చోట అయితే ఎంట్రీ అయితే ఉంది. జస్ట్ ఏమంటే ఒక 10-15 కిలోమీటర్ల ముందేమంటే ఒక ఎంట్రీ చేసుకున్నాం, మళ్ళీ ఏమంటే ఇక్కడ ఇంకో ఎంట్రీ అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ రోడ్ అయితే పర్లేదు, మన బ్రో అయితే బాగానే మెయింటైన్ చేస్తారు ఇక్కడ రోడ్. కానీ కొంచెం మన బ్రో ఏమంటే అక్కడ చూసుకుంటే చాలు కొంచెం కింద పోను ఏమంటే హైట్ అయితే పెరుగుతుంది చాలా. అంటే కింద అయితే చెప్పాను కదా స్ప్రే అయితే కొట్టినట్టున్నామని, అది ఇవ్వకండి. లదాఖ్ వచ్చే విధంగా అయితే ఒక్కరైతే రండి బైక్ మీద, చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. లగేజ్ అయితే తక్కువ అయితే క్యారీ చేయండి. అంటే ఇద్దరు రావచ్చు, బట్ ఏమంటే ఇద్దరు వస్తే ఏమంటే మీకు కంఫర్ట్ ఉండదు, బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా కంఫర్ట్ అయితే ఉండదు. బాబోయ్ రోడ్డు దారుణంగా ఉంది ఇక్కడ. అచ్చా దిగేసాం, గుంటూరులోకి అయితే దిగేసింది బండి. ఇంకా ఏమంటే కొండ చుట్టూరు రౌండ్లు వేయాలి, ఈ కొండ మొత్తం రౌండ్ వేసుకుని పైకి వెళ్ళాలి. ఈ కార్డుంగ్లో అయితే మమ్మల్ని అయితే జీపే చేస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే వ్యూస్ చూసుకోవచ్చు, చాలా బాగుంది. దానిపైన కూడా ఏమంటే రోడ్ అయితే ఉందనుకుంటా. మొత్తానికి మేము ఎక్కడికి వెళ్తున్నాం మాకైతే లేదు, కార్టూన్లోకి అయితే వెళ్తున్నాం. కానీ రోడ్ చూడండి ఏమంటే ఎలా ఉంది, తిప్పుతుందిరా బాబు కడుపులో చెప్పాలంటే. పోను పైకి ఏం తినకుండానే తిప్పుతుందంటే, తినుండే మాత్రం ఇప్పటికంతా మా పని అయితే అయిపోయాడు. మొత్తం రివర్స్ ఆస్మాసిస్ బయటకు వచ్చేసింటుంది మొత్తం. ఇక్కడ ఏమంటే మొత్తం మంచుంది, ఆడుకుని పోదామంటే టైం అయితే లేదు. ఇంకా కార్దుంగ్ లాగా అయితే ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది. ముందైతే కొండ అయితే మొత్తం మంచుతో ఫిల్ అయితే అయిపోయింది. మాకైతే చాలా ప్యాక్ అవుతుంది, ఏం తినలే కాబట్టి కొంచెం ఏమంటే వామిటింగ్ రాకుండా అయితే ఉంది మాకు. తింటే మాత్రం రోడ్డు మొత్తం కక్కుండా అయితే వచ్చింటాం. ఇక్కడ నుంచి మా వాళ్ళు ఏమంటే ప్లాన్స్ అయితే డిఫరెంట్ వేస్తున్నారు, అర్థం కావట్లేదు. మన ఆర్మీ వాళ్ళకైతే వీళ్ళు ఉన్నారు కాబట్టి చాలా సేఫ్ అవుతుంది మాకు. ఇక్కడ వీళ్ళే మొత్తం అయితే చూసుకున్నారు, ఇక్కడ మాకు రోడ్డు మొత్తం సెక్యూరిటీ మొత్తం వీళ్ళే చూసుకున్నారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి బైకర్స్కి అయితే చాలా సేఫ్. మన బైక్ అయితే కదలలేదు ముందుకి, బర్రిది. ఒరే ఎటు తింటారు వీళ్ళు ఇక్కడ, నాకైతే అర్థం కావట్లేదు. ముందైతే చూసుకోవచ్చు, వెల్కమ్స్ యూ టు ద టాప్ ఆఫ్ ద వరల్డ్ మైటీ కార్డుంగ్లా, ఆల్టిట్యూడ్ 17,982 ఫీట్. 17,982 ఫీట్ అబోవ్ అయితే ఉన్నాం మనం ఇప్పుడు. మనం కార్డుంగ్లా నుంచి అయితే నూబ్రాకి అయితే బయలుదేరిపోతున్నాం. ఇక్కడైతే చాలా టైం అయితే స్పెండ్ చేసాం. అంటే కొంచెంసేపు ఏమైందంటే మాకు గుండె పైన భారం పెరిగినట్టు, దాని తర్వాత ఏమంటే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ముందైతే చూడొచ్చు, ఇది మొత్తం మంచి, ఇది వైభవ్ కదా కొట్టాను. ఇక్కడ ఏమంటే కొంతసేపు ఆడుకుందాం. సత్యగాడు మా పార్ట్ టైం బ్లాగర్ ఏమంటే ఫుల్ టైం బ్లాగర్ అయితే అంటున్నాడు. ఇది ఎక్కుతున్నాం, జారుకుంటూ వద్దాం పైనుంచి అయితే. ముందైతే ఫ్యామిలీ రైడర్స్ మొత్తం అయితే చిల్ అవుతున్నారు. ఇక్కడైతే బాబోయ్ ఇక్కడ ఏమంటే సత్యం వాళ్ళు అయితే పడతా ఉన్నారు, మేము పడతా ఉన్నాం, జస్ట్ మిస్. చూసుకోవచ్చు మొత్తం ఏమంటే స్లైడ్ అవుతుంది ముందు. స్లోగా అయితే వెళ్దాం. మళ్ళీ ఒక చిన్న ల్యాండ్ స్లైడ్ అయితే జరిగింది. ఇది ఏమంటే ఈ డేలో ఏమంటే 2వ ల్యాండ్ స్లైడ్ ఇది. అంటే మొత్తం క్లియర్ చేస్తున్నారు ఇక్కడ. ఈరోజు మాకు ఊపిరి రాలేదు, ఇలా ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది. త్వరగా ఏమంటే వెళ్ళాం మేము ఇక్కడ నుంచి. మొత్తానికి ఏమంటే నూబ్రా వ్యాలీకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఏమంటే రూట్ అయితే మిస్ అయిపోయాము మేము, అంటే ప్యాంగాంగ్లోకి వెళ్ళే రూట్కి అయితే వెళ్ళిపోయాము. అంటే లోకల్స్ అయితే అడిగితే మేము నూబ్రా వ్యాలీకి అయితే వచ్చేసాము. కానీ మనోజ్ అంతా ఏమంటే ముందుకు వెళ్ళిపోయారు. సత్తి వైభవ్ అంటే ఇక్కడే ఉన్నారు. హే గైస్, మొత్తానికి అయితే నూబ్రా వ్యాలీకి అయితే వచ్చేసాము మేము.
బట్టలు మొత్తం దుమ్ము అయిపోయాయి. అంటే రోడ్ అయితే అంత దారుణంగా అయితే ఉంది ఇక్కడ నూబ్రా వ్యాలీ ముందైతే. మేము తీసుకున్న హోటల్ ఏమంటే ఇదే. హోటల్ పేరు ఏమంటే సన్ రైజ్ గెస్ట్ హౌస్. ఇదేమంటే నూబ్రా వ్యాలీలో ఎంటర్ అవ్వగానే ఏమంటే రైట్ సైడ్ అయితే ఉంటుంది. అంటే ముందేమంటే నూబ్రా వ్యాలీ, వెల్కమ్ టు నూబ్రా వ్యాలీ అని ఆర్చ్ ఉంటుంది. దానికి రైట్ సైడే ఉంటుంది హోటల్ అనేది. మేము దిగిన హోటల్ ఏమంటే చాలా సవక. అంటే ఒక రూమ్కి ఏమంటే 900 నుంచి ఏమంటే 1000 వరకు అయితే ఛార్జ్ చేస్తున్నాడు. మాకేమంటే 700కి అయితే వచ్చాడు. ఇప్పుడు ఇంకా ఏమంటే మా వాళ్ళైతే ఇంకా రాలేదు. వాళ్ళు ఏమంటే క్యామెల్ రైడ్ వాడికి అయితే వెళ్దామంటున్నారు. టైం చూస్తే ఏమంటే 7 అయితే అవుతుంది ఇక్కడ. కానీ ఇంకా ఏమంటే నైట్ అయితే కాలేదు. మీరు అయితే చూసుకోవచ్చు, వ్యూ అయితే మస్తు ఉంది. ఇక్కడ నుంచి కొండ అయితే కనిపిస్తుంది మనకు. ఇంకా ఏమంటే నైట్ అయితే కాలేదు. ఓకే, మా హ్యాకర్ ఏమంటే ఈరోజు కింద అయితే పడ్డాడు. హ్యాకర్ అంటే సత్య ఏమంటే నాకు ఒక అంటే చిన్న సజెషన్ ఇచ్చాడు నాకు. ఏమంటే బండి అయితే కింద పడేరా, కింద పడేస్తే తమిళ అయితే చెయ్యి, అంటే వ్యూస్ అయితే బాగా వస్తాయి అన్నాడు. లాస్ట్కి వాడి బండి అయితే కింద పడింది. మొత్తానికి ఏమంటే పెద్ద బిస్కెట్ అయింది. అంటే క్యామ్లెట్కి అయితే వెళ్దాం అనుకున్నాం, కానీ చికెన్ అయితే పడిపోయింది ఇక్కడ. క్యామ్లెట్ అయితే ఇప్పుడు ఉండదంట. అందువల్ల అయితే రేపు మార్నింగ్ అయితే వెళ్దాము. కానీ ఇక్కడ ఏమంటే మా హోటల్ దగ్గరలో చిన్న టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి అయితే వచ్చాము మేము. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో. టెంపుల్ అయితే ఇది. అండ్ టెంపుల్ని ఏమంటే ఇంకా దగ్గరికి వెళ్ళైతే చూపిస్తాను. మొత్తానికి అయితే మేము బుద్ధ టెంపుల్ దగ్గర వచ్చాం. ఇదేమంటే 160 ఫీట్స్ అయితే ఉంది. ఈ బుద్ధుడు ఏమంటే 160 ఫీట్స్ అన్ని కింద అయితే రాసింది. పార్ట్ టైం యూట్యూబర్ ఏమంటే మొత్తానికి అంటే మతలబీ సాంగ్ పెట్టితే మతలబ్ చేస్తాను ఇక్కడ. ఇంకా ఆడితే రీల్స్ చేయడం అయితే మొదలెట్టాడు. ఓకే గాయ్స్, ఈ వీడియో ఏంటి, ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే అందరికీ అయితే షేర్ అయితే చేయండి. ఓకే, ఉంటా, బాయ్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.